తిరుమల నడక మార్గంలో చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుతను కనుగొన్నారు అటవీ శాఖ అధికారులు. పట్టుబడిన 6 చిరుతల్లో 4వ చిరుతే లక్షితపై దాడి చేసి చంపినట్లుగా వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో ఈ చిరుత జూ పార్కులోనే సంరక్షించనున్నారు. గతేడాది ఆగస్టులో చిన్నారి లక్షితపై చిరుత దాడి ఘటన తర్వాత దాన్ని పట్టుకునేందుకు చర్యలను చేపట్టారు. టీటీడీ, ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో మొత్తం 6 చిరుతలను బంధించారు. లక్షితపై దాడి చేసిన చిరుతను జూ పార్కులోనే సంరక్షించాలని నిర్ణయించారు వైల్డ్ లైఫ్ అధికారులు. ఇప్పటివరకు జరిగిందానికి మనం యాక్షన్ తీసుకుంటూ వచ్చాము. ఇక మీదట కూడా ఏం చేయాలనే దానికి కూడా ఇప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ షార్ట్ టర్మ్ మెజర్స్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ టర్మ్ మెజర్స్ అని చెప్పేసి మనకి ఇచ్చారు. అందులో ఫారెస్ట్ అటవీ శాఖ అధికారులు చేయాల్సినవి ఏంటి, టీటీడీ వాళ్ళు చేయాల్సినవి ఏంటి, ఇద్దరు కలిసి సమన్వయం చేసుకొని చేయాల్సినవి ఏంటి అనేవి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. దాన్ని ఫాలో అవుతూ ఇప్పుడు టీటీడీ నుంచి మనకి కొంత ఫండింగ్ అనేది వస్తుంది. ఆ సపోర్ట్ తీసుకొని లేటెస్ట్గా ఈ వైల్డ్ లైఫ్ మానిటరింగ్ సెల్ కానీ, వైల్డ్ లైఫ్ అవుట్ పోస్ట్, అట్లాగే ట్రాంక్లైజింగ్ ఎక్విప్మెంట్, లేటెస్ట్ కెమెరా ట్రాప్స్ ఇవన్నీ కూడా ప్రొక్యూర్ చేసుకొని చేయడం జరుగుతుంది.